అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మనకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. ఓవైపు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో పాటు గ్యాస్ సరఫరా ఆగిపోవడంతో మన దేశంలో సిలిండర్ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇంట్లో వాడే సిలిండర్లకు కొరత లేదు, కానీ వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్ల సరఫరాను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆపేశాయి. ఫస్ట్ ప్రియారిటీ డొమెస్టిక్ యూజ్ కాగా ఆ తర్వాతే కమర్షియల్ సిలిండర్ల రవాణాగా పెట్టుకున్నాయి. దీంతో చాలా చోట్ల హోటల్స్ తమ వ్యాపారాలను సగానికి సగం తగ్గించేశాయి. అయితే ఈ పరిస్థితిపై అప్రమత్తమైన కేంద్రం ఎల్పీజీ ఉత్పత్తి పెంచేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, గ్యాస్ ఏజెన్సీలను ఆదేశించింది. గల్ఫ్ వార్తో మన వంటింట్లో కష్టాలు తప్పవా? సిలిండర్ల కొరత ఏర్పడనుందా? కమర్షియల్ సిలిండర్లకు కటకట, హోటళ్లు మూత. గల్ఫ్ వార్ సంక్షోభం మన దేశాన్ని ఎల్పీ గ్యాస్ సిలిండర్ల రూపంలో ముంచెత్తనుంది. ఇప్పటికే ఆ సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఎక్కడా గ్యాస్ సిలిండర్ల కొరత లేదు, కానీ ఆ దిశగా పరిణామాలైతే చోటు చేసుకుంటున్నాయి. కమర్షియల్ సిలిండర్ రేటు భారీగా పెరిగినా సప్లైలో ఇబ్బందులతో కర్ణాటకలోని హోటళ్ల సంఘం హోటళ్లని పాక్షికంగా మూసేస్తున్నట్లు ప్రకటించింది. ముంబై, చెన్నైలో ఇదే తరహాలో ఇతర ప్రాంతాల్లో కూడా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 20% మూసేసినట్లు తెలుస్తూ ఉండగా చెన్నై హోటల్ అసోసియేషన్స్ ప్రధాని మోదీకి ఈ కమర్షియల్ సిలిండర్ల రవాణాపై భరోసా ఇవ్వాలంటూ ఓ లేఖ రాసింది. ఎందుకంటే ప్రస్తుతానికి వంట గ్యాస్ సాధారణ సిలిండర్ల డెలివరీనే తమ ఫస్ట్ ప్రయారిటీ అని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించడమే ఇందుకు కారణం. మరోవైపు దేశంలోని గ్యాస్ కంపెనీల సైట్లు కూడా ఆన్లైన్ బుకింగ్స్ చేద్దామని ప్రయత్నిస్తుంటే మొరాయించడం కనిపిస్తోంది. అలానే రెగ్యులర్ డెలివరీకి పట్టే సమయం కూడా ఎక్కువగా నమోదవుతోంది. ఈ క్రమంలోనే కేంద్రం ఓ కీలకమైన నిర్ణయం ప్రకటించింది. చమురు సరఫరా చైన్ దెబ్బతినడంతో దేశీయంగా కొరత తలెత్తకుండా ప్రభుత్వం ఒకేసారి 2 కీలక అస్త్రాలను ప్రయోగించింది. ఒకవైపు అత్యవసర వస్తువుల చట్టం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ద్వారా వంట గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని ఆదేశించింది. అలానే మరోవైపు పెట్రోల్, డీజిల్ రవాణాలో అంతరాయాలు కలగకుండా ఎస్మా చట్టాన్ని అమలు చేస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ ముందస్తు చర్యల ద్వారా సామాన్యుడి వంటింటిపై, రవాణా వ్యవస్థపై భారం పడకుండా చూడడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. చమురు శుద్ధి కర్మాగారాలు, పెట్రోకెమికల్ యూనిట్లు తమ ప్రాధాన్యతను మార్చుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతర హైడ్రోకార్బన్ విభాగాల కంటే ఎల్పీజీ తయారీకే అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని ఆదేశించింది. రాబోయే 6 నెలల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సహజ వాయువు సరఫరాలో, గృహ అవసరాలకు వాడే పైపుడు గ్యాస్, రవాణాకు వాడే సిఎన్జి, ఎల్పీజీ ఉత్పత్తి విభాగాలకు 100% కేటాయింపులు చేయాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితి తీవ్రతను బట్టి ప్రభుత్వం గ్యాస్ వినియోగంపై వర్గీకరణ చేపట్టింది. ఎరువుల కర్మాగారాలకు 70%, టీ పరిశ్రమలు, ఇతర తయారీ రంగాలకు 80% మాత్రమే గ్యాస్ సరఫరా చేయాలని నిర్ణయించింది. చమురు శుద్ధి సంస్థలు కూడా తమ స్వంత వినియోగాన్ని 65%కి తగ్గించుకోవాలని సూచించింది. ప్రతి గ్యాస్ ఉత్పత్తిదారు, దిగుమతిదారు, పంపిణీదారు తమ వద్ద ఉన్న నిల్వలు, సరఫరా వివరాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదించాలని ఆదేశించడమే కాకుండా ఎల్ఎన్జీ దిగుమతుల్లో తలెత్తే అంతరాయాలను తట్టుకునేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. కేవలం సరఫరాను పెంచడమే కాకుండా నిల్వలను అరికట్టడానికి, బ్లాక్ మార్కెట్ను అరికట్టడానికి పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిబంధనలు ప్రవేశపెట్టింది. ఇకపై వినియోగదారులు వరుసగా గ్యాస్ సిలిండర్లను బుక్ చేయడానికి వీలుండదు. 2 బుకింగ్ల మధ్య కనీసం 25 రోజుల విరామం ఉండాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరతను నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. పౌరుల శక్తి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎల్పీజీ ఉత్పత్తిని గృహ అవసరాలకు మళ్లించేలా మంత్రిత్వ శాఖ ప్రత్యేక నిఘా ఉంచింది.